నోటి మరియు గొంతు క్యాన్సర్‌కి రేడియేషన్ థెరపీ ట్రీట్మెంట్. ఇప్పుడు మనం గనుక చూసినట్టయితే, ఈ నోటి క్యాన్సర్ సర్జరీ తర్వాత మనం రేడియేషన్ థెరపీ ఇస్తున్నప్పుడు, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. వాటిలో మనం చూస్తే ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్ థెరపీ అని ఐఎంఆర్‌టీ ట్రీట్మెంట్ గానీ, ర్యాపిడ్ ఆర్క్ ట్రీట్మెంట్ గానీ, ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ గానీ అవైలబుల్ ఉంది. దీంట్లో ఏం చేస్తారంటే, కన్ఫర్మ్‌గా ఎక్కడైతే మనకు హై రిస్క్ ఉంటుందో రికరెన్స్‌కి, అదే ఏరియాలో ఎక్కువ రేడియేషన్‌ని కాన్సంట్రేట్ చేసి పంపిస్తారు. నార్మల్ స్ట్రక్చర్స్‌ని సేవ్ చేస్తారు. లైక్ పెరోటిడ్ అనే మన నార్మల్ స్ట్రక్చర్స్‌ని సేవ్ చేయడం వల్ల లాంగ్ రన్‌లో డ్రైగా నోరు ఎండిపోకుండా ఉండే ఛాన్సెస్‌ని తగ్గిస్తారు. సో, అడ్వాన్సెస్ ట్రీట్మెంట్ వల్ల మనము క్యూర్‌తో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడము సాధ్యము. మోస్ట్ ఆఫ్ ద రేడియేషన్ ట్రీట్మెంట్స్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి చాలామంది భయపడతా ఉంటారు. దీంట్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అది సహజమే. కానీ ఇవి ట్రీట్మెంట్‌లో వెళ్తున్న కొద్దీ పెరుగుతాయి. తర్వాత ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయినాక 1-2 మంత్స్‌లో అన్నీ సబ్సైడ్ అయిపోతాయి. ముఖ్యంగా మనం చూసే సైడ్ ఎఫెక్ట్స్ నోరు ఎండిపోవడం గానీ, నోట్లో మనకి టేస్ట్ కొంచెం తగ్గిపోవడం గానీ, మింగుతున్నప్పుడు కొంచెం నొప్పి రావడం గానీ, మింగడానికి ఇబ్బంది రావడం గానీ ఉంటుంది. మనం మన ట్రీట్మెంట్ డాక్టర్‌తో పాటు ఫాలో అయ్యి, మన పేషెంట్‌ని ప్రాపర్‌గా కేర్ తీసుకుంటే, వాళ్ళకి ఫీడింగ్ అవన్నీ ప్రాపర్‌గా మేనేజ్ చేసుకుంటే, వాళ్ళు ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తొందరగా కోలుకుంటారు. ట్రీట్మెంట్ గూడా మంచిగా కంప్లీట్ చేసుకుంటారు. సైడ్ ఎఫెక్ట్స్‌కి భయపడి గనక మనము రేడియేషన్ ట్రీట్మెంట్‌ని చేసుకోకపోతే, ఒకవేళ రికరెన్స్ వచ్చినప్పుడు దాన్ని ట్రీట్ చేయడం గానీ, కంట్రోల్ చేయడం గానీ చాలా కష్టమవుతుంది.